నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతోందన్న గవర్నర్. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారని వ్యాఖ్య. వైభవంగా ముగిసిన 102వ గుణదల మేరీమాత మహోత్సవం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా తరలివచ్చిన భక్తజనం. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో పతాక స్థాయికి చేరిన భక్తుల రద్దీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన మాజీ సీఎం జగన్. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలిన వైనం. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక కష్ట నష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని గవర్నర్ చెప్పుకొచ్చారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక పరమైన ఇబ్బందులు పెరిగాయని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రజా సంక్షేమం అనే కోణంలోనే ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందని తెలిపారు. ఏడాదికి 33,000 కోట్లతో సూపర్ 6 సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. 66 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని గవర్నర్ వెల్లడించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక నష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారన్నారు. వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక పరమైన ఇబ్బందులు పెరిగాయని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గత పాలకులు పాలించారని, 22A అధికారులను దుర్వినియోగం చేశారన్నారు. మౌలిక వస్తువులైన విద్యుత్, సాగునీరు, రహదారులు లాంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని గవర్నర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మరోపక్క శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసిన వారంతా నిరాశకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధంగా లభించిన హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చినా ఉద్యోగులకు నష్టం కలిగించే ఏ నిబంధనైనా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, జనరల్ సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్లు అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని, 33 సంవత్సరాల సర్వీసు నిబంధన పాతదేనని, ఈ విషయంలో వస్తున్న అవాస్తవ ప్రచారాల గురించి ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. ఏపీ జేఏసీ కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో నిర్వహించి ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై, కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ గా ఏ విద్యాసాగర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రధానంగా 2023 జూలై నెలలో నియమించాల్సిన వేతన సవరణ కమిటీ పీఆర్సీ చైర్మన్ నియామకంలో జాప్యం జరగకుండా బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కమిటీ నియామకంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలన్నారు. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్లు తప్పనిసరిగా రిటైర్ అవ్వాలని ప్రభుత్వం చెబుతున్న నిబంధన కొత్తది కాదని అన్నారు. గత 4 దశాబ్దాలుగా ఆ నిబంధన అలాగే ఉందని, ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం ఏ సవరణ చేయాలనుకున్నా ముందు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన తర్వాత వారి అంగీకారంతోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
20వ తారీఖు లోపు సంఘాల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామని, వస్తువు కాని ప్రచారాలను, వదంతులను ఉద్యోగులు ఎవరూ నమ్మవద్దని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని అన్నారు. ప్రభుత్వం నవంబర్లో 6 డిమాండ్లపై హామీ ఇవ్వటం జరిగిందని, వీటిలో 5 డిమాండ్లకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం జరిగిందన్నారు. సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులను నిబంధనల ప్రకారం ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న నష్టాన్ని పూరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని మార్చే పరిస్థితి కానీ, ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ని మార్చే పరిస్థితి కానీ, ఏపీ సీసీఆర్ రూల్స్ని బ్రిటిష్ టైం నుంచి ఉన్న సీసీఆర్ రూల్స్ని మార్చే పరిస్థితులు కానీ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మార్పు జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ రూల్ 44లో 33 సంవత్సరాలకి సంబంధించిన ఉద్యోగులందరినీ రిటైర్ చేస్తారనే వార్తాపత్రికల్లో ఉద్యోగుల్లో ఇది ఉద్యోగులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ముఖ్యంగా ఏపీ జేఏసీ పక్షాన కూడా ఒకటి తెలియజేస్తున్నాం. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద 33 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ చేద్దామనే క్లాజ్ కొత్తగా వచ్చింది ఏమీ కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి జేఏసీ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ మా చైర్మన్ విద్యాసాగర్ గారు మీకు వివరించారు. మీ దృష్టికి తీసుకురావాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ గత ప్రభుత్వం టైంలో విభజన చేయడం జరిగింది. దానికి సంబంధించి జోనల్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలనేటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే వాటిని గజెట్ రూపంలో ప్రకటించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గజెట్ ఆధారంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులని లోకల్ క్యాడర్ రీఆర్గనైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఆ ఉపాధ్యాయులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే 2 సార్లు ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్లందరినీ ఉమ్మడి సర్వీస్ రూల్స్లోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన గుణదల మేరీమాత వార్షిక ఉత్సవాలు నేటి భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ 102వ మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. అతిపెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన గుణదల మేరీమాత వార్షిక ఉత్సవాల ముగింపు రోజైన బుధవారం సాయంత్రం బిషప్ గ్రాసి హైస్కూల్ ఆవరణలో భారీ స్థాయిలో దివ్యబలి పూజ నిర్వహించారు. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, కడప బిషప్ గాలి ప్రసాద్ మరియు ఇతర దేశ విదేశాల నుండి వచ్చిన 200 మందికి పైగా గురువులు ఈ సమిష్టి బలి పూజలో పాల్గొన్నారు. బిషప్ రాజారావు తన ముగింపు సందేశంలో మేరీమాత చూపిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, కుటుంబాల్లో ఐక్యత ఉండాలని భక్తులకు ఉపదేశించారు. ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. భక్తులు మోకాళ్లపై నడుస్తూ కొండపై ఉన్న గుహ వద్దకు వెళ్లి మాతను దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించడం, కొవ్వొత్తులు వెలిగించడం వంటి మొక్కులతో గుణదల కొండ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. గుణదల లూర్దుమాత చివరి రోజు ఉత్సవం ఈరోజు ఈ దివ్య పూజతో ఆరంభమైంది. ఈ దివ్య పూజ చాలామంది గురువులు అనేక డయాసిస్ నుంచి వచ్చారు. 200 పైగా గురువులు ఉన్నారు ఇక్కడ. వారితో పాటు ఇంకొక మేత్రాణులు అంటే ఇంకో బిషప్ గారు, ఆయన శ్రీలంక నుంచి వచ్చారు. అందరం కలిసి పూజ సమర్పించి ఈరోజు చాలామంది ప్రజలతో ఈ పూజను సమర్పించాం. దగ్గర 13,000 మంది వచ్చినట్టు మీకు అంచనా. వీళ్ళందరూ అనేక ప్రాంతాల నుండి, అనేక జిల్లాల నుండి వచ్చారు. ముఖ్యంగా విజయవాడ డయాసిస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ వాళ్లకు ఇక్కడికి రావడం మామూలుగా ప్రతి సంవత్సరం ఒక ముఖ్యమైన పండుగ బాధ్యతగా వాడు దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. అందుకే మరేమాత అంటే అందరికీ చాలా భక్తి, ప్రేమ.
ఎందుకంటే ఆ తల్లి దీవెనలు వాళ్ళకి కావాలి. విజయవాడ నగరంలో అమరావతికి ఆహ్వానం చిత్ర యూనిట్ సందడి చేసింది. హారర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించి తమను ఆదరించాలని చిత్ర హీరో శివ కంఠమనేని కోరారు. బెంచ్ సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతికి ఆహ్వానం చిత్ర హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, ఇప్పటి వరకు అనేక హారర్ చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటికి భిన్నంగా ఉంటుందని, ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు జీవీకే ప్రతి సన్నివేశంలో హారర్ జోడించారని అన్నారు. ఈ చిత్రానికి నేపథ్యం, సంగీతం అద్భుతంగా వచ్చిందన్నారు. అనంతరం హీరోయిన్స్ ధన్య బాలకృష్ణ, నోరా ఎస్తర్ మాట్లాడుతూ, అమరావతికి ఆహ్వానం చిత్రం పూర్తి స్థాయి హారర్ చిత్రమని అన్నారు. తామిద్దరం మొదటిసారి ఒక హారర్ చిత్రంలో నటించామని అన్నారు. ఒక అందమైన కుటుంబంలో జరిగే ఒక సన్నివేశాన్ని హారర్ నేపథ్యంలో అద్భుతంగా తీయటం జరిగిందన్నారు. అనంతరం దర్శకుడు జీవీకే మాట్లాడుతూ, అమరావతికి ఆహ్వానం అనే ఒక ఊరికి సంబంధించిన చిత్రమని, ఈ చిత్రంలో ఏ విధమైన రాజకీయం ఉండవని అన్నారు. తమ చిత్రం ప్రమోషన్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం రోజున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు. అనంతరం నటుడు హరీష్ మాట్లాడుతూ, తాను తొలిసారిగా ఒక నెగటివ్ రోల్లో కనిపిస్తున్నానని, తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. సంగీత దర్శకుడు పద్మనాభ భరద్వాజ్ మాట్లాడుతూ, అమరావతికి ఆహ్వానం చిత్రంలో సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చామని, హారర్ సన్నివేశాలకు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు తీసిన ప్రతి సన్నివేశానికి తగ్గట్టు మ్యూజిక్ అందించామని, ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. కెమెరామెన్ జె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాను గతంలో ప్రేమ కథా చిత్రానికి కెమెరామెన్ గా పనిచేశానని, ఆ చిత్రం పెద్ద విజయం సాధించిందని చెప్పారు. ఈ చిత్రం కూడా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను భయపెడుతుందని వివరించారు. మేము అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో మీ ముందుకు వచ్చాం. అమరావతికి ఆహ్వానంతో అమరావతికి వచ్చాం. సో నేను శివ కంఠమనేని. ఇందులో మెయిన్గా మా డైరెక్టర్ వచ్చి జీవికే, తర్వాత ఎస్తర్ నోరా, ధన్య బాలకృష్ణ, సుప్రీత, శివ హరీష్, అశోక్ కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, అండ్ జెమిని సురేష్ అండ్ భద్రం, మేమంతా మెయిన్ లీడ్స్గా చేసాము. సో దిస్ ఈజ్ అంటే ఇట్స్ కొంచెం అంటే టెక్స్ట్ బుక్ మూవీ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక హీరో హీరోయిన్ ఆ టైప్ కాకుండా ఒక 5 క్యారెక్టర్ల మధ్యన జరిగే సంఘర్షణ అనుకోండి, ఇది ట్రావెల్ అనుకోండి. సో నాదొక క్యారెక్టర్ ఈశ్వర్ క్యారెక్టర్, తర్వాత మా ధన్య బాలకృష్ణ, భానుమతి అనే ఒక క్యారెక్టర్, భార్గవి అని సుప్రీత ఒక క్యారెక్టర్, ఎస్తర్ నోరా వచ్చి రాజేశ్వరి అని ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్లో ఎలా ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఎలా ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనేది మెయిన్. సో డిఫరెంట్ ఆర్టిస్టులు కూడా డిఫరెంట్ ఎమోషన్స్ ఇందులో చేయడానికి అవకాశం ఉంది. సో ఎవ్రీ ఆర్టిస్ట్ నవరసాలు పలికించగలిగారు. అందుకనే మేము వీఆర్ హ్యాపీ. ఈ సినిమా బాగా పబ్లిక్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాము. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేము పొందాం. మీకు కూడా అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ని థియేటర్లో చూపించేందుకు మేము తయారుగా ఉన్నాం. ఎస్తర్ గారు, ధన్య బాలకృష్ణ గారు, సుప్రీత గారు మెయిన్ లీడ్గా, అశోక్ గారు పెద్ద ఆయన ఉషరావణ లాంటి పెద్ద సినిమాకి మెయిన్ విలన్గా చేశారు. ఈశ్వర్ ప్రభాస్ లాంటి మూవీ నిర్మాత ఆయన. సో అటువంటి పెద్ద మళ్ళీ కంబ్యాక్గా చేశారు. అండ్ శివ కంఠమనేని గారు ఒక ముఖ్య పాత్ర, అలాగే హరీష్ ఒక ముఖ్య పాత్ర, అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్గా జెమిని సురేష్, భద్రం గారు, ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక మంచి కంటెంట్ మిమ్మల్ని అలరించేందుకు మేము తయారుగా తీసుకొచ్చాం. ఒక స్ట్రాంగ్ టెక్నిక్తో జె ప్రభాకర్ రెడ్డి డిఓపిగా, పద్మనాభ భరద్వాజ్ మ్యూజిక్ చేశారు, అండ్ ఎడిటర్ సాయిబాబు ఎడిటింగ్ చేశారు. ఇట్లా ఎవ్రీవన్ బెస్ట్ ఎఫెక్ట్స్ ఇందులో ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ ఎస్తర్ని. సో లాస్ట్ ఇయర్ ఇంకో సినిమాతో తలాతో ఇటు రావడం జరిగింది. విజయవాడ వచ్చాను, గుంటూరు, అమరావతి ఇవన్నీ అప్పుడు లాస్ట్ ఇయర్ రీచ్ అయ్యాను. సో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2026లో ఇంకో సినిమా ద్వారా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇంకో పేరుకి కనెక్ట్ అయిన సినిమాతో, ఎందుకంటే చాలా సంవత్సరాల ముందు నేను ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు భీమవరం బుల్లోడు చేశాను.
అప్పుడు కూడా భీమవరం అనే ఊరు కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు దాకా చాలామంది ఇప్పుడు దాకా నాకు మీది భీమవరమా అని అడుగుతారు. సో అలా నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి అనే ఊరితో నాకు కనెక్ట్ అవ్వడం, అలాంటి పేరు ఉన్న సినిమాకి చేయటం ఇంకో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ఊరితో నేను కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. వచ్చే ఫ్రైడే చాలా సినిమా రిలీజెస్ ఉన్నాయి అండ్ వెరీ కైండ్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చినందుకు. విజయవాడ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ నాకు. చాలా సినిమాలు షూటింగ్ ఇక్కడ చేశాము విజయవాడ, వైజాగ్లో. అండ్ ఇక్కడ వాళ్ళు చూపించే ప్రేమే వేరు, ఆ అఫెక్షనే వేరు. ఇంకా చాలా అంటే మనము ఏంట్రా లైఫ్లో కరెక్ట్గా డిసిషన్స్ తీసుకొని సినిమాలు చేస్తున్నామా, మనకి జనాలకు మాకు మనం రీచ్ అవుతున్నామా అని జడ్జ్మెంట్ ఉండదు. పెద్ద పెద్ద సిటీస్లో కొంచెం జడ్జ్మెంట్ పోద్ది. కానీ ఇప్పుడు మనం వైజాగ్, విజయవాడలో ఎయిర్పోర్ట్ బయట వచ్చినప్పుడే చాలామంది దగ్గరకు వచ్చి మాట్లాడతారు, దగ్గరకు వచ్చి ఆ సినిమా చేశారు, ఈ సినిమా చేశారు అని చాలా కనెక్ట్ అవుతారనమాట. సో ఐ ఫీల్ లైక్ ఓకే, మన లైఫ్లో ఏదో కరెక్ట్గానే చేస్తున్నారా, మన సినిమాస్ వెళ్తున్నాయి, వాళ్ళకి రీచ్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ నాకు విజయవాడ, వైజాగ్, గుంటూరు ఈ సిటీస్లో నాకు చాలా అంటే ఆ రీచ్ కనిపిస్తుంది. నియోజకవర్గాల ర్యాంకింగ్లో విజయవాడ వెస్ట్ బెస్ట్ కావడంపై విజయవాడ పశ్చిమ కూటమి కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ టాప్ 1లో నిలవడం ఎమ్మెల్యే సుజనా చౌదరి పనితీరు కారణంగానే అని కొనియాడారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే వెంకట సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని, కూటమిని బలంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో భాగమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గుడ్ గవర్నెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకింగ్లో మొదటి స్థానం సంపాదించినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ శాసనసభ్యులుగా ఒక చరిత్ర సృష్టించి అత్యధికమైనటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరు సాధించలేనటువంటి మెజారిటీ 47,000 పైచిలకు మెజార్టీతో మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి బీజేపీ, దానికి సుజనా చౌదరి గారికి పట్టం కట్టడం జరిగింది ప్రజలందరూ కూడా. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ ఎమ్మెల్యేగా బెస్ట్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న పశ్చిమ నియోజకవర్గంలో ఊహించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా సుజనా చౌదరి గారు మాకు అన్ని విధాలా కూడా ఏ రకంగానంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుజనా చౌదరి గారి చేత చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కబేలా దగ్గర ఉన్నటువంటి ఉర్దూ కళాశాలకి ఏ రకంగా అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సర్వేలో వచ్చిన ఈ వెస్ట్ ద బెస్ట్ అని చెప్పేసి విజయవాడకి ఒక స్థానం అనేది వచ్చింది. దీన్ని మాకు ఇక్కడ శాసనసభ్యులుగా ఇప్పుడు ఉన్న సుజనా చౌదరి గారికి మేము కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాము ఈ మీడియా తరఫున. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బెస్ట్ అనేది అన్ని రంగాల్లో చూసుకొని రావడం అనేది జరిగింది. ఆయన ఏ రంగాన్ని వదలకుండా అటు ఎడ్యుకేషన్ని కానివ్వండి, హెల్త్ని కానివ్వండి, విజయవాడ నగరంలో తీసుకొని వచ్చిన డెవలప్మెంట్, అది బ్యూటిఫికేషన్ కానివ్వండి, రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఈక్వల్గా మనకి డెవలప్మెంట్ అనేది జరగాలి అని చెప్పేసి ఆయన మాకు ఎంతో సహకరించడం జరుగుతుంది. ఈ సహకారంలోనే భాగంగా స్కూళ్ళల్లో పెట్టిన అక్షయ పాత్ర అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి స్కూల్స్, కాలేజెస్లో మధ్యాహ్నం పూట భోజనం, అది కూడా మళ్ళీ మనకి క్వాలిటీగా ఉంటుందా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లకే కానివ్వండి, నాయకులకే కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆదేశించి ఎప్పటికప్పుడు మీరు అక్కడికి వెళ్ళి దాన్ని పరీక్షిస్తూ ఉండండి. విద్యార్థులు తింటున్న భోజనం సౌకర్యంగా ఉంటుందా లేదా, వాళ్ళకి అందుతున్న చదువులో ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఇంకా ఏమన్నా మనం అందజేయాల్సినవి ఉన్నాయా అని చెప్పేసి మాకు ఇప్పుడు 45వ డివిజన్ ఉర్దూ కళాశాల ఉంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు అన్ని విభాగాల యొక్క పనితీరు ఆధారంగా ఇచ్చిన సర్వేలో సుజనా చౌదరి గారికి
మొదటి ప్లేస్ రావడం చాలా అభినందనీయం. దీనికి మేము జనసేన పార్టీ తరఫున సుజనా చౌదరి గారికి మన ఎమ్మెల్యే గారు అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగరం అంటేనే ఇది ఒక రాజకీయ నగరం. ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు అని చెప్పి సుజనా చౌదరి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలియజేయడం జరిగింది. శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయటం పెద్ద అపచారమని జనసేన సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు కుప్పల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే కల్తీరెడ్డి ప్రభుత్వం అని, మన దేశంలో జరుగుతున్న ఈ దారుణాన్ని హిందూ సంఘాలు మరియు అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన సెంట్రల్ డివిజన్ నాయకులు మాట్లాడుతూ కల్తీనే ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రాంబాబును తెరపైకి తీసుకువచ్చారని, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణలో లడ్డూ కల్తీ జరిగిందని తెలిపింది. 68 కోట్ల లీటర్ల కల్తీనేలో 250 కోట్ల రూపాయల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అన్నారు. భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అయోమయ పరిస్థితి ఏర్పడింది. ధనలాభం కోసం ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని, గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేసి జనాల ప్రాణాలతో ఆడుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే కల్తీరెడ్డి ప్రభుత్వం అని, మన దేశంలో జరుగుతున్న ఈ దారుణాన్ని హిందూ సంఘాలు మరియు అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపాటి ప్రభుజీ, కెంబూరి భవానీ, తుప్పల శ్రీనివాస్, తాడి దుర్గారావు, పైలా ప్రకాష్, కె నరేంద్ర, సిహెచ్ నాగమణి, ఉదయ్ రెడ్డి, అరుణ, మహేష్, సురేష్, పి శ్రీనివాస్, జనసేన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమిటంటే హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ గతంలో ఏ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉందో ద్వారా అప్పుడు జరిగిన కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే అడుగుతాం, ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నామండి, మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారు. పైగా ఏంటంటే కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని అంటున్నారు చాలామంది. ప్రత్యేకంగా ఏంటంటే చెప్పేది, హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా దీన్ని ఉపేక్షించేది లేదు. మేము ముఖ్యంగా చెప్పేది, మీ హయాంలో 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు టీటీడీ బోర్డ్ కమిటీ వేసింది మీరు కాదా? మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్గా నియమించింది కాదా? 2022లోనే కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరుగుతుందనే విషయం బయటకు వస్తే మీరు అధికారంలో ఉండి దాన్ని తొక్కిపట్టారు. ఇది ఎంతవరకు సబబు? అందరికీ నమస్కారం అండి. ముందుగా సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి, అందరికీ, ఇక్కడికి విచేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన దేవస్థానంలో ఆ స్వామివారి ప్రసాదం ఇంకా పవిత్రమైనది. అటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాక్షసానందం పొందింది వైసీపీ నాయకులు. ఇటువంటి దుర్మార్గపు పాపానికి ఒడిగట్టిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదు. ఖచ్చితంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి. ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని కల్తీ చేయడం అనేది జరిగిందండి. ఈ కల్తీ గత ప్రభుత్వం వైసీపీ హయాంలో చేయడం జరిగింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి దుశ్చర్య చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు. హిందూ ప్రజల మనోభావాలను చాలా దెబ్బతీశారు వీళ్ళు. మనం అసలు మన భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామన్న భయంగా ఉంది. ఇదివరకు పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేశారు, ఉగ్రదాడులు అని చెప్పని అనుకుంటున్నాము. వీళ్ళు మన దేశంలోనే ఉండి
మన దేశ ప్రజలను ఇంత కించపరిచే విధంగా లడ్డూని కల్తీ చేయడం అనేది చాలా దుశ్చర్య. ఇది హిందువుల ఒక్కరిదే కాదండి, రేపు క్రిస్టియన్ దాకా రావచ్చు, ముస్లిం దాకా రావచ్చు. మనమంతా ఒకటే అని మన భారతదేశంలో మనం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడాను స్పందించి ప్రతి ఒక్కరు కూడాను మన దేశంలో జరుగుతున్న ఈ దారుణాన్ని ఖండించాలని అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతోందన్న గవర్నర్. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారని వ్యాఖ్య. వైభవంగా ముగిసిన 102వ గుణదల మేరీమాత మహోత్సవం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా తరలివచ్చిన భక్తజనం. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో పతాక స్థాయికి చేరిన భక్తుల రద్దీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన మాజీ సీఎం జగన్. గవర్నర్ ప్రసంగానికి పదే అడ్డు తగిలిన వైనం. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.